హాయ్ హలో డీజీకే డైరీస్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి పన్నీరు కర్రీ. దానిలోనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పన్నీరు, పచ్చి బఠానీ, రెడ్ చిల్లీ, జీడిపప్పు, వెల్లుల్లి, పెరుగు, పసుపు, కసూరి మేతి పౌడర్. ముందుగా ఒక గిన్నెలో పన్నీరు ముక్కలు తీసుకుని దానిలో ఆయిల్ వేసి, పసుపు వేసి, కసూరి మేతి పౌడర్ వేసి, కారము, ఉప్పు వేసి కలిపి ఉంచుకోవాలి. వేరొక గిన్నెలో రెడ్ చిల్లీ, జీడిపప్పు, వెల్లుల్లి వాటర్ పోసి నానబెట్టి ఉంచుకోవాలి. దీనిలో కావాల్సిన 2 ఉల్లిపాయలను తరిగి ఉంచుకోవాలి. 4 టమాటాలను కూడా తరిగి ఉంచుకోవాలి. ఒక జార్ తీసుకుని దానిలో తరిగిన ఉల్లిపాయలు, తరిగిన టమాటాలను మిక్సీ పట్టి ఉంచుకోవాలి. వేరొక జార్లో రెడ్ చిల్లీ, జీడిపప్పు, వెల్లుల్లి కలిపి వేరొక జార్లో మిక్సీ పట్టి ఉంచుకోవాలి. కొత్తిమీర కూడా తరిగి ఉంచుకోవాలి. నాకు కావలసిన గ్రేవీని తయారు చేసి ఉంచుకున్నాను. మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ని మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి ఆయిల్ పోసి దానిలో 2 ఇలాచి, 2 లవంగాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసుకుని లైట్గా వేయించుకుని, బిర్యానీ ఆకు కూడా 2 ఆకులు వేసి లైట్గా వేయించుకుని, తర్వాత పచ్చి బఠానీ వేసి వేయించుకోవాలి. మనము ముందుగా టమాటాలు, ఉల్లిపాయ గ్రేవీ ఉంది కదా, దానిలో పచ్చి బఠానీ వేగిన తర్వాత ఆ గ్రేవీని యాడ్ చేయాలి. వేరొక స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దానిలో ముందుగా మనం కలిపి ఉంచుకున్న పన్నీర్ని లైట్గా వేయించుకోవాలి. ఎక్కువ వేయించకూడదు, పన్నీరు గట్టిపడుతుంది. లైట్గా వేయించుకుని ఉంచుకోవాలి. ఈ లోపల మనము మసాలా దినుసులు వేసి పచ్చి బఠానీ వేసాం కదా, దాన్ని కలయబెడుతూ ఉండాలి. తర్వాత మనము టమాటా, ఉల్లిపాయ వేసి గ్రేవీ చేసుకున్న గ్రేవీని పచ్చి బఠానీతో యాడ్ చేయాలి. దీనిలో జీడిపప్పు, రెడ్ చిల్లీ, వెల్లుల్లి గ్రేవీ పట్టి ఉంచుకున్నాం కదా, అది కూడా వేసి కలయబెడుతూ ఉండాలి. ఈ లోపల పన్నీరు దోరగా వేగినది కదా, అది కూడా తీసుకుని ఈ కర్రీలో వేయాలి. తర్వాత మనము ఉప్పు, కారము రుచికి సరిపడా చూసుకుని కొంచెం తగ్గితే వేసుకోవాలి. పన్నీరు కర్రీ రెడీ అయినదండి. తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకుని పెరుగు, పసుపు, కసూరి మేతి పౌడర్ కలిపి ఉంచుకున్నాం కదా, అది కూడా ఆ గుజ్జులో వేసి కలయబెట్టాలి. ఇది వేయటం వలన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ రెడీ అయినదండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.